దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు యేసయ్యా నాకు ప్రేమింతును యేసయ్యా నిన్నే ప్రేమింతును ప్రేమింతును యేసయ్యా నిన్ను ఆరాధింతు ఆరాధింతు యేసయ్యా ఆరాధింతు యేసయ్యా నిన్ను మంచి దేవుడు అందరూ కలిసి మంచి దేవుడు మంచి దేవుడు హల్లెలూయా మంచి దేవుడు యేసయ్యా నాకు ప్రేమింతును యేసునినే ప్రేమింతును హల్లెలూయా ప్రేమింతును యేసయ్యా నిన్ను ఆరాధింతు యేసువా హల్లెలూయా ఆరాధింతు యేసయ్యా నిన్ను సేవింతును 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 యేసయ్యా నిన్ను ఆరాధింతును దేవా ఆరాధింతు యేసయ్యా మంచి దేవుడు మంచి దేవుడు అవునయ్యా మంచి దేవానికి స్తోత్ర మంచి దేవుడు మంచి దేవుడు యేసయ్యా నాకు పూజింతును పూజింతునయ్యా నిన్నే పూజింతును
ఈరోజు మన ధ్యానాంశము అధికారము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమార్ని మహిమపరచుము. నీవు నీ కుమార్నికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. యోహాను 17:2లో నువ్వు నీ కుమార్నికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు. యేసుక్రీస్తు ప్రభువారు అధికారం కలిగిన వాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి అధికారము అనుగ్రహించాడు. ఈ అధికారాన్ని కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన దగ్గరికి వచ్చిన వారిని, తన సన్నిధికి చేరినటువంటి వారికి ఆయనకు ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించుకుని ఆయన వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. John chapter 17:2 Just as you have granted him power and authority over all flesh, all humankind, now glorify him, so that he may give eternal life to all whom you have given him. నీవెవరినైతే యేసుక్రీస్తు ప్రభువారికి నువ్విచ్చావో వాళ్ళందరికీ కూడా ఆయన ఏమి దయచేస్తున్నాడంటే నిత్య జీవాన్ని ఆయన దయచేయుచున్నాడు. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఇక్కడ గమనించాల్సిన విషయం యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం 3వ వచనములో నీ కుమారుని నిన్ను మహిమపరచునట్లు నీ కుమార్ని మహిమపరచుము. నీవు నీ కుమారికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. నిత్య జీవం అనగా యేసు క్రీస్తు ప్రభువారిని పంపిన సత్యదేవుడమైనటువంటి నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడం, తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. మీరు యేసు ప్రభువుని తెలుసుకుంటే మీరు జీవాన్ని కలిగిన వారిగా ఉంటారు. మీరు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడం ద్వారా నిత్య జీవాన్ని మీరు కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఉండడానికి అవకాశం ఉంది. నీవే నిజమైన దేవుడవని, సత్యదేవుడవని, నీవు పంపినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువని ఎరుగుటయే, తెలుసుకొనుటయే నిత్య జీవం. అలాంటి జీవాన్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించుచున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 35-36 వచనాల్లో తండ్రి కుమార్ని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమార్ని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమానికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమార్ని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. దేవుని తెలుసుకున్న వాడే నిత్య జీవం గలవాడు. కుమార్ని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు. దేవుని దగ్గర నుంచి నిత్య జీవాన్ని మనం గనక పొందుకోలేకపోతే మన మీద భయంకరమైనటువంటి ఉగ్రత మన మీద నిలిచి ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అద్వితీయ సత్య దేవుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరుగుట, ఆయన కుమార్ని తెలుసుకునుట, ఆయన కుమార్ని యందు విశ్వాసం ఉంచుట అనేవి మనకు నిత్య జీవాన్ని ఇస్తాయి. అలాగే నిత్య జీవము అనుగ్రహించు నన్నుదియే ఆయన తాను మనకు చేసిన వాగ్దానం. దేవుని వాక్య భాగంలో 1 యోహాను 2:25లో నిత్య జీవము అనుగ్రహించు నన్నుదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ప్రభు వచ్చే వరకు కూడా మనకు కలిగిందని మనం గట్టిగా పట్టుకుంటూ జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనముల మీద నేను అధికారం ఇస్తాను. అంత మాత్రమే కాదు, అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకు చుక్క ఇచ్చేదను అని ప్రభు చెప్తున్నాడు. గనుక దేవుడు తను నమ్మిన వారికి, తన యందు విశ్వాసం ఉంచు వారికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకేమిస్తున్నాడంటే నిత్య జీవాన్ని ఆయన మనకు దయచేస్తున్నాడు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనకు వివేకమును దయచేసి
ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆ జీవము గల దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేసి ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నిత్య జీవం, శాశ్వత జీవం, ఇలాంటి జీవాన్ని దేవుడు మనకు దయచేసిన దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఈ రోజు దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసయ్య చేసేటటువంటి ప్రార్థనలో ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఆయనకు ఇవ్వబడిన అధికారం ద్వారా ఆయన ప్రజలకు, ఆయన నమ్మిన వారికి అందరికి కూడా ఆయన ఏమిస్తున్నాడంటే నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చే నిత్య జీవం అనేది చాలా శ్రేష్టమైనది, చాలా గంభీరమైనది. ఈ నిత్య జీవం అనేది మనం పొందుకోవడం అనేది అవసరం. అందుకనే ఏ ఒక్కరు కూడా ఈ నిత్య జీవాన్ని పొందకుండా ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. దేవా, నాకు నిత్య జీవం కావాలంటే నిన్ను ఎరిగిన వ్యక్తిగా, నిన్ను నమ్మిన వ్యక్తిగా, నీ వాగ్దానం పొందిన వ్యక్తిగా, నీ యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నా జీవితం ఉండడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసినప్పుడు జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి అందుకనే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకోవడం అనేది ఎంతో 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 ప్రాముఖ్యమైంది. కాబట్టి ప్రతి వారు కూడా ఏం పొందుకోవాలంటే జీవాన్ని పొందుకోవాలి. నిత్య జీవాన్ని వారు పొందుకోవాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అధికారం ద్వారా మనకు నిత్య జీవం, ఆ అధికారాన్ని దేవుడు మనకు దయచేసి మనతో ఏమంటున్నాడంటే శిష్యులు, డిసైపుల్స్ అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 21 వరకు మనం చూస్తే, అది యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు అధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. నువ్వు ఒకవేళ శిష్యుడిగా లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడడానికి నీకేం లేదంటే అధికారము లేదు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా డిసైపుల్స్, అనగా ద వన్ హూ లెర్న్స్ ఫ్రమ్ ద మాస్టర్. డిసైపుల్ అంటే ఎవరో తెలుసా? ఎవరు? శిష్యుడు అనగా యజమాని దగ్గర నుంచి నేర్చుకునేవాడు. ఇఫ్ యు ఆర్ ఎ లెర్నర్ ఫ్రమ్ ద మాస్టర్, దెన్ యూ కెన్ బి కాల్డ్ యాస్ ఎ డిసైపుల్. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా యజమాని దగ్గర నుంచి, మన మాస్టర్ దగ్గర నుంచి, మన ప్రభు దగ్గర నుంచి మనం ఏం చేయాలని నేర్చుకునే వాళ్ళుగా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం నేర్చుకుంటున్నారు మీరు? దేవుని పాద సన్నిధిలో ప్రభు యొక్క మంచితనాన్ని బట్టి, ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు, ఆయనకున్నటువంటి సౌమ్యత, దీనత్వం, తగ్గింపు, ప్రార్థనా జీవితం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి వారుగున్నాం. కాబట్టి శిష్యుడు అనబడినటువంటి ప్రతి వాడు కూడా ఏ విధంగా ఉంటాడంటే ఫలించేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను 8:31. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే నిజంగా నాకు శిష్యులుగా ఉంటారు. నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా నేను ఈ విధంగా మీకు తెలియచేస్తున్నాను, దేవుని వాక్యాన్ని వినేవారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. దేవుని యొక్క వాక్యాన్ని కేవలం వినేవారు కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఇవ్వబడింది, దాని ద్వారా మనకు నిత్య జీవం వచ్చింది. ఆ నిత్య జీవాన్ని బట్టి ఆయన పిల్లలుగా మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము శిష్యులుగా ఉండాలి. శిష్యులుగా మనం ఉండాలి. మనం అనేక మందిని శిష్యులుగా మార్చాలి. ఆ తరువాత మనమందరం కూడా యేసయ్య అధికారం కలిగినటువంటి వాడని, నిత్య జీవం ఇచ్చిన వాడని, నిజంగా మనం శిష్యులుగా చేసిన వాడని ఎరిగిన ప్రతి శిష్యుని కూడా ఏం చేస్తారంటే మూడవ విషయం ఏమనగా వర్షిప్, ఆరాధన. మత్తయి సువార్త 28:17 వారు ఆయనను చూచి ఆయన మ్రొక్కిరి,
వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించరి. ఆయన అధికారం కలిగినటువంటి వాడు, ఆయన నాకు నిత్య జీవం ఇచ్చిన వాడు. ఎస్, ఐ నీడ్ టు వర్షిప్ హిమ్. రెండవది, హి ఈస్ ద వన్ హూ మేడ్ మీ హిస్ డిసైపుల్. నన్ను ఆయన శిష్యుడిగా మార్చిన వాడు ఆయన. నౌ ఇట్స్ మై టర్న్ టు వర్షిప్ హిమ్. నేను ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆయన ఆరాధించాలి, నేను ఆయన ఘనపరచాలి, నేను ఆయనను కొనియాడాలి. దానియేలు గ్రంథం 7:14 సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదు. ఎవ్రీ లాంగ్వేజ్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు వర్షిప్ గాడ్. దేవుని వాక్య భాగంలో దే హ్యావ్ టు వర్షిప్ ద మెస్సాయా, ద అనాయింటెడ్ వన్, ద క్రైస్ట్. దేవుని బిడ్డలారా, క్రీస్తును ఆరాధించేటటువంటి వారిగా ఉండాలి. దానియేలు గ్రంథం 7:27 ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పారు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం కనుక ప్రతి వారు కూడా ఏం చేయాలంటే ఆ గొప్ప దేవుణ్ణి మహిమపరుస్తూ, కొనియాడుతూ, ఘనపరుస్తూ ఉండవలసిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిరంతరం, ప్రతినిత్యం మనమందరం కూడా ఏం చేయాలంటే గొర్రెపిల్లైన క్రీస్తును మనం ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. ప్రకటన గ్రంథం 5:4 ఆ గ్రంథము వీపుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, యోహాను ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడువకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరి గొర్రెపిల్ల? ఎవరు అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ తరువాత ఈ గొర్రెపిల్ల పస్కా గొర్రెపిల్లగా, బలి పశువుగా ఆయన కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందు ఆ ముద్రలను విప్పడానికి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ ముద్రను విప్పినప్పుడు, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదురు సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు, వీరు క్రొత్త పాట పాడుదురు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరమును వినబడెను. వారి లెక్క 1,000,000 కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును,
ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. దేవునికి స్తోత్రం. పరలోకంలో ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందడానికి అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అందరూ పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములున్న రాత్రి సృష్టమనగా వాటిలను సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా. కానీ చెప్పుట వెంటనే ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు మనమందరం కూడా అధికారం అనే అంశాన్ని గురించి మనం చూస్తున్నాం కదా. నిత్య జీవం మనకివ్వడానికి అధికారం కలిగిన వాడు, శిష్యులుగా మార్చడానికి అధికారం కలిగినటువంటి వాడు, శిష్యులుగా చేయమని అధికారం ఇచ్చి మనల్ని పంపిన వాడు. ఆ తరువాత దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఆరాధింపబడుటకు అధికారం కలిగినటువంటి వాడు. పరలోకం ఆయనను ఆరాధించుచుండగా భూలోకములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే జీవము గల దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆరాధించాలి. ఈ యొక్క 40 డేస్లో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో, దేవా నాకు నిత్య జీవం ఇచ్చావు, నన్ను శిష్యుడిగా మార్చావు, అయితే నేను ఏం చేస్తానంటే నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తాను. నేను ఈ మందిరానికి రావడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, స్తుతించడం ద్వారా, నిన్ను మహిమ పరచడం ద్వారా, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమ పరచడానికి నీ కృప నాకు దయచేయని ప్రభువా అని మనం ప్రార్థించాల్సినటువంటి వారికి ఉన్నాం. ఆ 24 పెద్దలు 4 జీవులు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఎంతమంది సాగిలపడటానికి సిద్ధంగా ఉన్నారు? గొర్రె పిల్ల ఎదుట సాగిలపడితే మీ సమస్యలన్నిటికీ కూడా సాగిలపడడమే పరిష్కారం. అందరూ కూడా ఒకసారి చెప్పండి. సాగిలపడితే సమస్యలకు పరిష్కారమే, సాగిలపడితే సమస్యలకు పరిష్కారం సాగిలపడడమే. ఆరాధనే పరిష్కారం. అధికారం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆ అధికారం గల దేవుడు మన దగ్గరికి దిగివచ్చి మన సమస్యలన్నిట్లో నుంచి మనం పరిపూర్ణంగా విడిపించి తన కృప మనకు చూపిస్తాడు. కృపామయుడైనటువంటి దేవుని ఆరాధించడానికి, ఆయన గొప్ప నామాన్ని కొనియాడడానికి 2-3 నిమిషాలు మనం దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని ఘనపరుస్తాం. అందరూ కూడా దేవుని ఆరాధిస్తాం, దేవుని మహిమ పరుస్తాం. మన సమస్యకు అదే పరిష్కారం, మన అనారోగ్యానికి అదే పరిష్కారం, మనకున్న ఇబ్బందులకు అదే పరిష్కారం, మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి అదే పరిష్కారం. 2 చేతులు పైకెత్తి అందరూ కూడా స్తోత్రం చెప్పడం ప్రారంభించండి. వ్యక్తిగతంగా మీరు ఆరాధన చేయడం ప్రారంభించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యనికి వందనాలు, 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 వందనాలు. దేవా, మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని తాకినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా.
ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. యేసు ప్రభువా, నాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి నీకు వందనాలు. శిష్యుడిగా చేసినందుకు నీకు వందనాలు. అనేక మందిని మేము శిష్యులుగా మార్చడానికి సహాయం చేయండి. నిన్ను ఆరాధించేటటువంటి ఆధిక్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. పరలోకమందు ఆరాధించబడిన యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమునకు ఆరోహణదై పరమునకు ఎక్కి వెళ్ళిన తర్వాత ఆ గ్రంథమును విప్పి దూతల చేత 24 పెద్దల చేత 4 జీవుల చేత ఆరాధించబడి వారందరూ సాగిలపడి ఉండగా, ఎంతమంది అయితే ఆయన ఎదుట మన ప్రార్థనలు తీసుకుని వారు యేసయ్య ముందు సాగిలపడ్డారు, మనం కూడా మన ప్రార్థనలన్నీ తీసుకుని యేసయ్య ముందు సాగిలపడదాం. ప్రభువా, మాకు సహాయం చేయండి. ప్రభువా, మమ్మల్ని కనికరించండి. ప్రభువా, మా జీవితాలు మార్చండి. మేము నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడును కాక. అలాగే ఆదివారం జరిగే ప్రతి ఆరాధన అత్యంత గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. బలహీనులను ముట్టండి, సమస్యలో ఉన్న వారిని ముట్టండి. ఎవరు సాగిల పడుతున్నారో వారందరినీ కూడా తాకి గొప్ప విడుదల దయచేయమని సర్వకృపానిధియగు యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం నిశ్చయంగా మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.